తీసుకో. దొంగ సొత్తు గురించి అర్ధరాత్రి నడివీధిలో ఇలా డిస్కషన్ పెట్టుకోకూడదు. తొందరగా. రెడ్ డేంజర్, వీడికే ఇచ్చేస్తాం బెటర్. ఇదే తీసుకోండి సార్. సార్ తొందరగా వచ్చేయండి. ఎక్కడ మూర్తి ఇవన్నీ? సూట్ కేసు ఏంటి? నిజం చెప్పు, పాపకు పెన్నిని తెస్తున్నావు కదూ? అయినా నీకంత సీన్ లేదులే. ముందు ఎయిర్ బ్యాగ్ తీ, అర్జెంట్గా వెళ్ళాలి. ఇంతకీ ఏమైందో చెప్తావా? ముంబై ఎక్స్ప్రెస్ పడిపోయింది, చాలా మంది పోయారు. చేతి దొరికిన నెక్లెస్లు గాజులు తీశాను. మళ్ళీ వెళ్ళాలి. మొత్తానికి ముంబై ట్రైన్ మూలాన బాగా ట్రైనింగ్ అయ్యావన్నమాట. పద, నేను వస్తా. నేనేమన్నా షాపింగ్కి వెళ్తానా? తెలుసు, రాబింగ్కి. దీని నిండా బంగారమేనా మూర్తి? ఏమో, నాకేం తెలుసు. అయ్యో, నీ మతి మరుపు మండ. దీని తాళాలే తేలేదు. ఈ సూట్ కేసు ఓనరు ట్రైన్లో శవమై పడున్నాడు. వాడిని అడిగి తీసుకురానా? మొహం చూడు. ఇగో, ఇవి మొత్తం 18 గాజులు, 4 గొలుసులు, 2 నెక్లెస్లు. పొద్దునే నాకు అప్పచెప్పాలి. జాగ్రత్త, తలపేసుకో. మూర్తి, మూర్తి, ఏంటి? వచ్చేటప్పుడు ఆ రైల్వే స్టేషన్ లో సూట్ కేసులకి మారుతాళాలు తయారు చేసేవాడు ఉంటాడు కదా, వాడిని తీసుకురా. మర్చిపోద్దు. ఏంటది? మా ఆవిడిచ్చింది సార్. ఎన్నిసార్లు తిరుగుతారు? అంత ఆశ పనికిరాదు, ఈ బస్తాడు తెస్తే చాలందండి. ఎంతసేపు నీ స్వార్థమేనా? తెచ్చినోడు 2 సంచులు లేవచ్చుగా. ఊరుకోండి సార్, ఈ హైదరాబాద్లో ఎవరిదారు చూసుకోవడానికి టైం లేదు. ఇంకోటి నేను ఎక్కడ చూడగలను? मंत्री जी, आंध्रा में मुंबई एक्सप्रेस का एक्सीडेंट हो गया, ये तो आपको पता है. मेरा भाई धीरूलाल के सूटकेस में करोड़ों का डायमंड्स है. वो डायमंड्स मेरे हवाले करने का जिम्मेदारी आप पर है. ये जिम्मेदारी निभाने के लिए मैं आपको 50 लाख दूंगा. अब भी दूंगा. ये जिम्मेदारी आप पर रही सर. आप फिक्र मत कीजिए, आपका काम हो जाएगा. जी, मैं रेलवे मिनिस्टर का पीए बोल रहा हूँ. आपका शेयर आपका मिल जाएगा. ఓకే సార్. జాగ్రత్త. ధీరులాల్ సూట్ కేసులో నుంచి వజ్రాలు తీసేసి సూట్ కేసు ఎక్కడో దూరంగా విసిరే. వజ్రాలు నీకు సగం, నాకు సగం. ओके डील सर. मैं होम मिनिस्टर बात कर रहा हूँ. गुड इवनिंग सर. एसी कोच में धीरूलाल को ट्रेस करके उनके सूटकेस को सीज करके पुलिस एस्कॉर्ट के साथ फ्लाइट से इमीडिएटली मेरे पास भेज देना. ఓకే సార్. आप काम पे लग जाओ. దెన్ వాట్ అబౌట్ మై? यस यस, आई विल कंसिडर यू फॉर द सीबीआई डायरेक्टर पोस्ट. నీకేం అన్యాయం చేయను. ఆ వజ్రాల్లో 80% నాకు, 20% నీకు. ఓకేనా? ఓకే సార్. తొక్కలో పర్సంటేజ్ నువ్వు ఇచ్చేదేంట్రా? నాకు ఇవ్వాల్సింది నేను, ఇస్తే తీసుకోవాల్సింది నువ్వు. మునిగిందే. పోలీసులు వచ్చినట్టున్నారు. పోలీసులా? ఏ, ఈ నగలు జాగ్రత్త. అలాగే. ఆయన లెక్క పెట్టి మరీ నా చేతిలో పెట్టారు. సరే. గుడ్ మార్నింగ్. మీరా? నేనేనమ్మా. బాగున్నారా? రండి. నిద్ర లేపేస్తుంటే సారీ. మూర్తికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇంట్లో ఉన్నాడేమోనని ఇటు వచ్చాను. రాలేదన్నయ్య గారు, I see. రాలేదు. కూర్చోండి, కూర్చోండి. సారీ. థ్యాంక్ యూ. మంచినీళ్ళు ఇస్తారా? ఎక్కువ కూల్గా వద్దు. ఓకే, తీసుకోండి. థ్యాంక్ యూ. డిస్టర్బ్ చేశానా? చాలా. నీళ్లు చాలా అని అడుగుతున్నాను. చాలమ్మా.
ఇదేం విల్లమ్మా, రిపోర్టర్ గారికి ఉండాల్సిన ఇల్లా? సంపాదించమనండమ్మా, దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలి. ఏం రిపోర్టరో ఏంటో. రిపోర్టర్లకు మాలాంటి పోలీసులు సపోర్టర్లుగా ఉన్నా మీ ఆయన పెద్దగా ఉపయోగించుకోవట్లేదు. మీరే చెప్పండి, నేను చెప్తే వింటారా? అన్నట్టు నిన్న రాత్రి ట్రైన్ యాక్సిడెంట్ కవరేజ్కి వెళ్ళాడుగా మూర్తి. ఏమైనా సంపాదించి తెచ్చాడా? అదే నగలు, బంగారం, సూట్ కేసులు ఏమీ తీసుకురాలేదా? మీరేమంటున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు అన్నయ్య గారు. ఉత్తినేనమ్మా, జోకు. నిన్న రాత్రి ట్రైన్లో చాలా మంది చేతికి అందింది పట్టుకుని పారిపోయారు. మీ పేపర్లోనే చదివాను. కోర్స్ మన మూర్తి అంత పనుడు కాదులే, అందుకే జోక్ చేశాను. ఏం లేదమ్మా, యాక్సిడెంట్ గురించి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మా డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద వాళ్ళకి ఫోన్లు వచ్చాయి. మామూలు మనుషులకి తెలియంది ఏదో జరిగింది. అందుకే నాకేదో అనుమానంగా ఉంది. మూర్తికి ఏమైనా ఉప్పందిందేమోనని తెలుసుకోవడానికి వచ్చాను. నీ కాంటాక్ట్లోకి వస్తే నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పు. వస్తానమ్మా. బై ద వే, మీరిద్దరూ రోజు మా ఇంటికి భోజనానికి రావాలి. డెఫినెట్ గా వస్తాం. ఓకే. ఎవరే? వాడేరే, సూర్యరెడ్డి. లంచ్ కొంట వెదవా. అందరూ వీళ్ళనే ఉంటారా? పోలీసు ఓడయ్యుండి అన్ని దొంగ బుద్ధులే. అవునే బాబు, నాకు కూడా వాడంటే ఒళ్ళు మంట. సర్లేవే, ఇప్పుడు వాడి సంగతి మనకెందుకు. ఏయ్, నీ నగలన్నీ అలాగే ఉంచేసానే, నేనేం తీసుకోలేదు. నేను హెల్ప్ చేయనా? చక్కగా ఉన్నావు. నేను ఇది ఒకసారి పెట్టుకోనా? ఓకే. మూర్తి, అబ్బో, ఓ కళకళలాడిపోతున్నారు. సొంత నగలు వేసుకుంటే ఇంత దజ్జే రాదు. ఊరుకో మూర్తి, నీ దిష్టి తగిలేట్టుంది. మూర్తి, ఏమండి, చెవికి తిద్దులున్నాయి, చేతికి గాజులున్నాయి, మెడకి నెక్లెస్ ఉంది, నడుకు వడ్డాణం ఉంటే బాగుంటుంది కదా. వడ్డాణం కావాలంటే పెళ్ళింట్లో దొంగతనం చేయాలి. ట్రైన్లో వడ్డాణాలు వేసుకుని ఎవరు తిరుగుతారు? అన్నయ్య గారు, మా ఆయన అసలే వెర్రిబాగులాడని మీకు తెలుసు కదా. మీరేమో బోల్డ్ నగలు తెచ్చుకున్నారు. మా ఆయన చూడండి, ముస్టు 4 జతల గాజులు, ఈ ప్లెయిన్ చైన్ తెచ్చాడు. మీరైనా చెప్పండొచ్చు కదా. నువ్వేం అనుకో గానీ మీ ఆయన ఎంత గొప్పవాడంటే మెళ్ళో చైన్ లాగమంటే ట్రైన్ చైన్ లాగిన రకం. ఇవి కూడా నేను తీసి ఇచ్చినవే. నిజంగానే మేము అదృష్టవంతులం కాదు అన్నయ్య గారు. మా తలరాతే బాగుంటే మా పెద్ద మామగారు ఎప్పుడో పోయిండేవారు కదా. సర్లేవే, మా ఆయన వచ్చే టైం అయింది, నేను వస్తాను. అలాగే. జాగ్రత్త అమ్మా, నగలేసుకెళ్తున్నావు, అసలు దొంగలు తిరుగుతున్నారు. వడ్డించవే, ఆకలేస్తుంది. ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో, ఎంత హ్యాపీగా ఉందో. రోజు వంట చేస్తే ఆయాసం వచ్చేది. ఇన్ని నగలేసుకున్నా ఒళ్ళెంత తేలిగ్గా ఉందో. ఈ బంగారు నగలు అస్సలు బరువే ఉండవండి. దరిద్రపు కొట్టు మంచినీళ్ళు బిందె ఎంత బరువు ఉంటుందో. అన్నట్టు సూర్యరెడ్డి గారు వచ్చారు, మిమ్మల్ని ఫోన్ చేయమని చెప్పారు. భలే మనిషి అండి ఆయన. రాత్రి మీ వారు ట్రైన్ నుంచి నగలు సూట్ కేసులు తేలేదా అని జోక్ చేశారు. ఓ మై గాడ్, వాడికి అనుమానం వచ్చి ఉంటుంది. లేకపోతే ఆ జోక్ వేయడు. ఆ నగలు తీసి నువ్వు ఎగ్జిబిషన్ లో జైంట్ వీల్ ఎక్కినా 5-6 రౌండ్లన్నా వేస్తారు. మీరేంటండి అప్పుడే తీసేయమంటారు? నన్ను కొంచెం సేపు ఎంజాయ్ చేయనివ్వండి. ఎంజాయ్ చేసింది చాలు గానీ అవి తీసేలా ఇవ్వు. ఎందుకండి? ఇవి పట్టుకెళ్ళి ఆ సూర్యరెడ్డికి ఇచ్చేస్తారా? నోరు మూసుకొని చెప్పి చేయడం నేర్చుకో. పోలీసు నీడ మన ఇంటి మీద పడిందంటే జాగ్రత్తగా ఉండాలి. తెలీదా? బుర్రా బుద్ధి లేదా నీకు? తీసిట్టు. అదేంటండి, ఇవి తెచ్చింది నా కోసమేగా. నీకోసమా? ఎవరు చెప్పింది? ఇది నా సంపాదన. నా సంపాదన గురించి ఎక్కువ మాట్లాడదని నీకు చాలాసార్లు చెప్పాను. ఆ నగలు తీసి టేబుల్ మీద పెట్టు. మీరేమైనా అనుకోండి, నేను మాత్రం ఇవ్వను. ఏయ్! ఇంకోసారి వీటి గురించి ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడితే నరికి పోగులు పెడతా. కొట్టుకొచ్చిన వస్తువులు కూడా కొన్నంత బిల్డప్. శోభనం రాత్రి నేను చిటికెడంత బరువు కూడా మొయ్యనివ్వను అని ప్రామిస్ చేస్తే ఏమో అనుకున్నాను గాని ఒంటి మీద 1 గ్రామ్ బంగారం కూడా మొయ్యనివ్వడని ఇప్పుడు అర్థమైంది. ఈయనేమన్నా నన్ను ఫ్రీగా పెళ్లి చేసుకున్నాడా? మా వాళ్ళు నాకు 10 లక్షల కట్నం ఇచ్చారు. కనీసం ఆ డబ్బులోంచి కొంత ఖర్చు పెట్టి పని మనిషినైనా పెట్టచ్చుగా. మీరేం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ నండి. మీరేం చదువుకున్నారు? నేను హౌస్ వైఫ్ నే తల్లి.
ఉత్తి పుణ్యానికి ఇంటి చాకరీ చేసే ఆడాళ్ళకి హౌస్ వైఫ్ అని అందమైన పేరు పెట్టి సచ్చారు. సచ్చినాడు. చూసుకుంటారు. మా ఆయన నన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరండి. ఏం తల్లి నీ ఆయన అంత అనుమానం మొగుడా? షీలో హీ, మేడంలో యాడమ్, ఉమెన్ లో మ్యాన్, పదాల్లో కూడా కాపలా ఉండాలా ఈ మగాళ్ళు? ఈ మగాళ్ళందరినీ మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారండి. ఆ సంగతి నీ ఒంటి మీద నగలు చూస్తుంటేనే అర్థమవుతుంది. మా ఆయన ఉన్నాడు. ఎందుకు?